హాయ్ ఫ్రెండ్స్, మణిదీప హోమ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు వీడియోలో నిన్న కటింగ్ చేసిన షేప్ పట్టి అలాగే రౌండ్ ఇవన్నీ కట్ చేసాం కదండి. ఇవన్నీ యూజ్ చేసి బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను. నార్మల్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే బెల్ ఐకాన్ని టచ్ చేయండి. నేను చేసే ప్రతి వీడియోస్ మీకు ముందుగా వస్తాయన్నమాట. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదామండి. చూడండి, ఇది మామూలు నార్మల్ బ్లౌజ్, ఇది కాటన్. మనం నార్మల్ బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు కానీ కుట్టేటప్పుడు కానీ దీనికి మెజర్మెంట్ లైనింగ్ బ్లౌజ్ తీసుకోకూడదు. ఒకవేళ తెస్తే అది కటింగ్ వేరే అవుతుంది. ఇప్పుడు నేను నార్మల్ బ్లౌజ్కి నార్మల్ బ్లౌజ్నే కటింగ్కి వాడుకుంటున్నాను అనమాట. చూడండి, ఇది లైనింగ్ బ్లౌజ్ కాదు, సింగిల్ బ్లౌజ్. ఇలాగే మనం మెజర్మెంట్స్ చూసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. అదే లైనింగ్ బ్లౌజ్ యూజ్ చేసామంటే ఈ బ్లౌజ్ లూజ్ వస్తుంది అనమాట. ఇప్పుడు కటింగ్ అయితే చూపిస్తున్నాను, చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కటింగ్ వీడియో చూడండి. ఇలాగా క్లాత్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఈ ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలన్నమాట. ఈ ఓపెన్ సైడ్ వచ్చేసి అటు సైడ్ పెట్టుకోవాలి. క్లాత్ని నీట్గా ఐరన్ చేసుకోవాలి, నీట్గా ఉంటుంది బ్లౌజ్. ఇప్పుడు క్రాసెస్ అన్నీ తీసేయాలి. ఇలా కొద్దిగా క్రాస్ ఉంది కదా, దీన్ని కట్ చేసేద్దాం. ఇప్పుడు బ్యాక్ సైడ్ నడుము దగ్గర పట్టి కోసము 1.5 ఇంచు మార్కింగ్ వేస్తున్నాను. 1.5 ఇంచు మార్కింగ్ వేసేయాలి. ఇలా రెండు చోట్ల మార్కింగ్ వేసేయాలి. లైన్ కొట్టుకోవాలి. తర్వాత బ్లౌజ్ పొడవు ఎంత ఉందో చూసుకుని, బ్లౌజ్ పొడవుని ఇవి 2x2 కాబట్టి షింక్ అవుతాయి. అందుకని ఇంతకంటే 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలన్నమాట. వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మనము 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టాలి. అది చూడండి, ఇలాగా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇదో చూడండి, 1/2 ఇంచ్ ఇక్కడే వదిలేద్దాం. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఇక్కడ నుంచి బ్లౌజ్ పెడదాము. ఇప్పుడు చూడండి, ఇది కరెక్ట్ మెజర్మెంట్. ఇదేమో స్టిచ్చింగ్లోకి షోల్డర్ దగ్గర. ఇప్పుడు ఎంత అయింది మనకు బ్లౌజ్ పొడవు? 14 వస్తుంది. మొత్తం అంతా కలిపితే 14 ఇంచీలు. 14 ఇంచీలు అయితే ఇక్కడ కూడా ఇలాగే తీసుకుని 14 ఇంచులకు మార్కింగ్ వేసేద్దాం. ఇలా మార్కింగ్ వేసుకుని ఇప్పుడు ఇక్కడ నుంచి చూసుకోవాలి. ఈ లైన్ నుంచి ఈ రౌండ్ బ్యాక్ సైడ్ ఇలా పట్టుకుని, స్టిచ్చెస్ ఉంటాయి కదా సైడ్, ఇక్కడ నుంచి ఇలా పట్టుకుని సెంటర్ పాయింట్ చూసుకోవాలి. ఇదో చూడండి, ఇది ఇప్పుడు చూడండి, ఇక్కడేమో షోల్డర్ 5 ఇంచీలు పెట్టుకోవాలి. షోల్డర్ 5 ఇంచీలు, ఇటు సైడు 6 ఇంచీలు. 6 ఇంచీలు ఇలా మార్కింగ్ వేసుకోవాలి. చూడండి, 2.5 షోల్డర్ అంటే ఇక్కడ 2.2 విడ్త్ వస్తుంది, రౌండ్ విడ్త్. ఇప్పుడు మనము ఇలా పెట్టుకున్నాం కదా, బ్యాక్ సైడ్ డీప్ నెక్ యూజ్ చేస్తున్నాం. డీప్ నెక్ చూడండి, ఇలాగా మార్కింగ్ వేసుకోవాలి. ఇది డీప్ నెక్ యూజ్ చేసి ఇలా మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇంతే. దీన్ని పెట్టేసి ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మల్ దగ్గర వచ్చేసి ఈ లైన్ నుంచి ఈ లైన్కి కలిపేసుకోవాలి. చూడండి, అయిపోయింది. ఇంతే, చాలా సింపుల్గా అయిపోతుంది.
ఇప్పుడు లూజ్ వచ్చేసి మనకు లూజ్ ఎలా చూసుకోవాలి, ఇది ఎంత లూజ్ ఉందనేది బ్లౌజ్ చూసుకోవాలి కదా. చెస్ట్ లూజు నీట్గా బ్లౌజ్ని ఇలా అనుకుని ముడతలు లేకుండా చూసుకోవాలి. 17.5 ఉంది, 17.5 వస్తుంది. ఇప్పుడు దీన్ని మధ్యలోకి మడుద్దాం. అంటే 17.5 అంటే 35 ఇంచీలు బ్లౌజ్ లూజ్, 35 ఇంచీల బ్లౌజ్ ఇది చూడండి. 35 ఇంచీల బ్లౌజ్ని 17.5 వస్తుంది, 2 డబల్ ఫోల్డింగ్తో. దీన్ని ఇంకో 2 భాగాలు చేద్దాం. ఇప్పుడు 17.5లో సగము 8.30 అవుతుంది. ఈ 8.30ని ఇక్కడ ఇలా మార్కింగ్ వేసేద్దాం. 8.30 2 ఇంచీల ఖర్చు కోసం. అదే 8.30ని కింద సైడ్ కూడా ఇలా మార్కింగ్ వేసి 2 ఇంచీల ఖర్చు కోసం మార్కింగ్ వేసి ఇలా లైన్ వేసేసేద్దాం. ఇప్పుడు చూడండి, ఇది ఆర్మల్ రౌండ్ మనకు సరిపోయిందా లేదా, బ్లౌజ్ లూజ్ బ్లౌజ్కున్న ఆర్మల్ రౌండే సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోవాలి. చూడండి, ఇలా చెక్ చేసుకోవాలి. పైన 1/2 ఇంచ్ వదిలేసి ఇలా సంఖ దగ్గర పట్టుకుని చూసుకోవాలి. ఇది ఎక్కువ ఉందన్నమాట, ఎక్కువ ఉంది. దీన్ని ఇప్పుడు ఏం చేయాలి, పైనకు మార్కింగ్ వేసుకోవాలి. ఇలా 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనము ఆర్మోల్ రౌండ్ది షేప్ తీసుకుని ఇలాగా పెట్టేసి మార్కింగ్ గీసుకోవాలి. అంతే, ఇది వదిలేస్తాం. దీనికి ఇప్పుడు చూద్దాం, మళ్ళీ సరిపోయిందా లేదా చూద్దాం, చెక్ చేద్దాం. కరెక్ట్గా సరిపోతుంది. 1/2 ఇంచ్ కిందికి వదిలేసాం కదా, ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది ఈ లూజ్. ఇప్పుడు కట్ చేద్దాం. బ్యాక్ సైడ్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోతుంది. చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. తక్కువ టైంలో మనం మార్కింగ్ గీసుకుంటూ ఉండే పని ఉండదు. ఇలా కట్ చేసి పెట్టుకుంటే శారీ బాక్స్లు వస్తాయి కదా, ఎలాగూ అట్ట ముక్కలు అట్టే పెట్టుకుని ఇలా కట్ చేసి పెట్టుకుంటే బ్లౌజ్ కటింగ్లో ఈజీగా అవుతుందన్నమాట. ఇక్కడ ఒక ఖర్చు పెట్టుకోవాలి, ఇక్కడ ఒక ఖర్చు ఫోల్డింగ్ కోసం. బ్యాక్ సైడ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, బ్యాక్ సైడ్ టక్స్ ఎక్కడ వేయాలని డౌట్ వస్తుంది కదా. 4 ఇంచీలు వదిలేసి ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా 3.5 ఇంచీల వరకు బ్యాక్ సైడ్ టక్ వేసుకోవాలి. బ్యాక్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ కోసం కట్ చేద్దాం. హ్యాండ్స్ని ఇలా ఫోల్డింగ్ మన వైపు ఉండాలి. చూడండి, ఇలా ఓపెన్ సైడ్ అటు సైడ్ ఉండాలి. ఇది కింది సైడ్ ఫోల్డింగ్ కోసం ఒక 1 ఇంచ్ దాకా వదిలేసాను. 5.5 ఇంచీలు ఉంటే చాలు. హ్యాండ్స్ పొడవు 5.5 ఇంచీలు. 5.5 పెట్టమన్నారు. 5.5 ఇంచీలు ఇది ఎంతనా ఉండని, మనకు అవసరం లేదు. 5.5 పొడవు ఉంటే చాలు. లూజ్ వచ్చేసి ఇది 6.5 వస్తుంది. సంక లూజ్ 6.5 ఇంచీలు. 6.30 తీసుకుందాము, షింక్ అవుతుంది కదా. ఇది ఖర్చు కోసం. ఇక్కడ 2.30 వదిలేస్తున్నాను హ్యాండ్ డౌన్. ఇలా మార్కింగ్ వేసుకోవాలి చేతికి. ఈ పాయింట్ దగ్గర క్రాస్ అవ్వాలి లైన్. ఇక్కడ ఇలా పైకి రావాలి. హ్యాండ్స్ నీట్గా కూర్చుంటాయి అన్నమాట ఇలా కట్ చేసుకుంటే. ఇక్కడ ఇది కిందికి ఎందుకు రావాలి అంటే, సంక దగ్గర క్లాత్ అంతా ఒకే చోట ఉండకుండా తొడుక్కున్న తర్వాత నీట్గా బ్లౌజ్ ఉంటుందన్నమాట, ముడతలు లేకుండా. అలా కింద కొద్దిగా కట్ చేయడం వల్ల. ఇప్పుడు ఖర్చు కోసం ఇలాగా కట్ చేద్దాం. ఇది స్టిచ్చింగ్ అనమాట, ఇట్లా ఫోల్డింగ్ చేసి.
ఫ్రంట్ అయిపోయింది, బ్యాక్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ అయిపోయాయి. ఇప్పుడేమో ఫ్రంట్ కటింగ్ చేసేద్దాం. చూడండి, ఇలాగా ఫ్రంట్ క్రాస్ కటింగ్ కదా, ఇది బ్లౌజు క్రాస్ కట్ చేస్తున్నాను. ఇలా నీట్గా క్రాస్గా పెట్టేసి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా పెట్టేసి మొత్తం అంతా ఇది ఎలా ఉంటే అలాగే మార్కింగ్ వేసుకోవాలి. చూడండి, ఇలా నీట్గా ఇది ఎట్లా ఉంటే అట్లాగే మార్కింగ్ పెట్టేసేయాలి మొత్తం. ఇక్కడికే కదా మనకు పొడవు వచ్చేసి ఇంతే. ఇప్పుడు నీట్గా పైన వరకు ఈ లైన్ని తీసుకుందాం. ఫ్రంట్ రౌండ్ పైకి ఉంటుంది కదా, అందుకని ఈ లైన్ మనకు ఉండాలి ఆధారం. ఇక్కడ ఇలా ఫ్రంట్ అంతా మార్కింగ్ వేసిన తర్వాత బ్యాక్ పార్ట్ని పెట్టేసి అంతా మార్కింగ్ వేసాం కదా. ఇప్పుడు ఫ్రంట్ రౌండ్ చూసుకోవాలి ఎంత ఉందనేది. ఇలా చూసుకోవాలి. లెఫ్ట్ సైడ్ పెట్టుకుని ఉక్సులు ఉండే చోట ఫస్ట్ ఉక్స్ దగ్గర నుంచి ఇలా చూసుకోవాలి. నీట్గా ఇలా పరిచి చూడండి, ఇలా మార్కింగ్ వేసుకోవాలి. పైన కొద్దిగా వదిలేసి ఇలా మార్కింగ్ వేసుకోవాలి. అది ఎలా చూడాలో ఇంకొక మెథడ్లో కూడా చెప్తాను చూడండి. ఇలా నీట్గా మార్కింగ్ వేసి ఫ్రంట్ రౌండ్ ఎంత ఉందనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవచ్చు ఇలా చూసుకుంటే. చూడండి, ఇప్పుడు పైనుంచి ఇలా కొలుచుకోవాలి. ఇది 5 ఇంచీలే ఉంది, చాలా తక్కువ ఉంది. కొంచెం పెంచుకుందాం. మనం 6 దాకా పెట్టేసాము. 6 ఇంచీలు ఇలాగా 6 ఇంచీలకు మార్కింగ్ వేసాను. 6 ఇంచీలు. ఇప్పుడు ఏం చేయాలి? ఫ్రంట్ రౌండ్ తీసుకోవాలి. ఫ్రంట్ రౌండ్ ఇలా పెట్టాలి. ఫ్రంట్ రౌండ్ అంతే, సింపుల్. ఇప్పుడు కింద సైడ్ నుంచి 3 ఇంచీలు వదిలేసి చూడండి, ఇక్కడ 3 ఇంచీలు కింద నుంచి 3 ఇంచీలు తీసుకుంటే ఇటు సైడ్ ఏమో 2 ఇంచీలు, అంటే 2. ఇప్పుడు దీన్ని చెస్ట్ కొలవాలన్నమాట. ఇప్పుడు చూడండి, క్రాస్ కటింగ్ కదా, షోల్డర్ దగ్గర పట్టుకుని ఇలాగా టక్ దగ్గర చూడండి, టక్ ఎండింగ్ దగ్గర పట్టుకోవాలి. లాగకుండా పైన 1/2 ఇంచు వదిలేసి ఇలా పెట్టాలన్నమాట. లాగకూడదు. ఇక్కడికి ఉంది, ఇక్కడి దాకా. ఇది మనకు టక్. ఇప్పుడు ఇది ఎంత ఉందో చూడండి, 13 ఇంచీలు వస్తుంది. 2.5 ఇంచీల దగ్గర ఒక లైన్ గీసుకోవాలి. చూడండి, ఇలాగా. ఇక్కడ 2 ఇంచీలు. ఇప్పుడు చూడండి, ఇలాగా ఇక్కడ నుంచి ఇలా గీయాలి. ఇలాగా. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మార్కింగ్ వేయాలి. చూడండి, ఇలాగా మొత్తం ఇలాగే పెట్టేసి మార్కింగ్ వేయకూడదు అనమాట. ఎందుకంటే అన్ని బ్లౌజెస్ ఒకే సైజు కాదు కాబట్టి, అందుకని మనం ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకసారి, తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ ఒకసారి. ఇది మనం మార్కింగ్ వేసాం కాబట్టి. అర్థమైందండి? క్రాస్ పట్టీని ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని షేప్ తీయాలి కొద్దిగా, ఒక 1/2 ఇంచ్. హాఫ్ ఇంచ్ లోపలికి ఫ్రంట్ కటింగ్ చేసేస్తున్నాను.
చూడండి ఇలాగా కట్ చేసుకోవాలి నీట్గా. చూడండి ఇక్కడ ఖర్చులు పెట్టుకోవాలి, మనం కుట్టేటప్పుడు కావాలి కదా గుర్తు. ఇది టక్ ఖర్చులు పెట్టుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. మర్చిపోకుండా ఇవి ఖర్చులు అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ అయిపోయినట్టే. సగం క్రాస్ బెల్ట్లో ఒకటే తీయాలి. చూడండి ఇలా నీట్గా పెట్టుకోవాలి. కటింగ్ చేసిన తర్వాత బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్. ఇప్పుడు క్రాస్ బెల్ట్ క్రాస్ బెల్ట్ తీసుకుందాం, అంటే షేప్ బెల్ట్. 4 ఇంచీలు, 3 ఇంచీలు వదిలేసాం కదా, ఇప్పుడు 4 ఇంచీలు తీసుకోవాలి. 4, 3. ఇది వచ్చేసి 10 ఇంచీలు ఉన్నా చాలు, ఉంది కదా పీసు, అంతా తీసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి దీన్ని ఇలా కట్ చేసుకోవచ్చు, అస్సలు లేట్ అవ్వదన్నమాట. క్రాస్ బెల్ట్ దీన్ని ఇలా పెట్టేసి కట్ చేసేయడమే. ఇక్కడ ఫ్రంట్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది, ఇది క్రాస్ బెల్ట్ కట్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది. చాలా సింపుల్గా ఈజీగా కూడా అయిపోతుంది, మరీ ఎక్కువ టైం తీసుకోకుండా. అయిపోయింది, క్రాస్ బెల్ట్ కటింగ్ అయిపోయింది. దీనికి మధ్యలోకి అలాగే కిందకు పీస్ తీసుకుంటున్నాను. ఇదేమో రౌండ్ పీస్ ఏమో ఉక్స్ పట్టికి సరిపోతుంది. ఇవి మధ్యలోకి సరిపోతాయి, ఇది కూడా సరిపోతుంది. ఓకే అండి, స్టిచ్చింగ్ చూద్దామా.